మనతో అయితే మన బాబు ఉన్నాడు అండ్ మన గౌతమ్ ఉన్నాడు. హలో గైస్. ఇద్దరు వయసు బలిసింది అనుకోకండి, నా అంటే వీళ్ళిద్దరు నా పక్కన ఉన్నారు. ఓకే కమాన్ గైస్ లెట్స్ గో. అండ్ మనకైతే ఇప్పుడు ఒక థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ అందరు లైక్ కొట్టినట్టు చెప్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ ఫర్ ద లైక్స్ గైస్. ఎస్ గైస్ నేను ఇక్కడ 1 year ఉంటున్నాను, దాని తర్వాత మళ్ళీ నేను అమెరికాకి వెళ్తున్నాను. Help us reach over 100 subscribers. Yes. నేను request. చెప్పిన నేను 100 subscribers అయినాక నేను అంతా వెళ్ళిపోతానంట గైస్. మనం ఏం చేయగలం? మనల్లా రాపేది రొయ్యల కూర ఈరోజు మాది. కాదు నీ అన్న అయితే ఆశ్చర్యపోయాడు గాయస్. ఈ అన్నేదో మనకి తెలియనట్టు చెప్తున్నాడు గైస్, ఎందుకో తెలియదు కానీ మనకి లేజర్ డేస్ అంటే ప్రాణం గైస్. నా స్టంట్ చూడమ్మా ఇప్పుడు గైస్, మీరు కూడా చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. 10 అంటే పాట లేదు, నేనే పాడుతున్నాను. ఓ అవుడాడు. ఓకే మనతో ఎవడొచ్చుడు అంటే అది. సో లెట్స్ గో గైస్ టు నెక్స్ట్ రౌండ్. నేనేం నోరు తెచ్చినా ఆడలేను అనుకోకండి, నేను ప్రో ప్లేయర్. చూస్తారా? కావాలంటే చూడండి గైస్, ప్రో ప్లేయర్ కూడా అంత బాగా ఆడాడు. అదే వేరే వాడు అవుతాడు గైస్, నేను కాదు తెలిసిపోయిందా? ఓ మై గాడ్, మా బ్రదర్ వచ్చాడు. ద డేంజరస్ మ్యాన్ కేమ్ గైస్. కాదు, మా తమ్ముడే వచ్చాడులే. మా తమ్ముడే అంత డేంజరస్ ఎందుకంటే వాడు నేను కొట్టిన వాడి దెబ్బకి వాడు ఏడుస్తాడు. వాడు కొట్టిన దెబ్బకి నేను 3లోకి వెళ్ళి ఏడవాలి. సో గాయ్స్ ఇప్పుడు మనమైతే హలో నమ్మడం లేదు గైస్, నమ్మడు గైస్. ఇప్పుడు మూవీకి ప్రొడ్యూసర్ నేనేరా? మీరిద్దరు ఎస్ అన్న సైలెంట్ ఉంటారా? ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ ప్రభాస్ డైలాగ్ నెక్స్ట్ ఏమంటారా? ఓకే తెలుసుకున్నా గైస్. ఐ కైండ్లీ రిక్వెస్ట్ టు బీ సైలెన్స్ ఏడుదట వెదమ్మా. వచ్చేసింది ఆఖరికి. ఓ నాయన పంచులు ఇప్పుడు బ్లాక్ డాష్. బ్లాక్ డాష్ ఎలా చెప్పారా? మన రోడ్ అయితే ఇంటెలిజెంట్ గైస్. వాళ్ళైతే పిల్ల బచ్చగా అందుకని ఆడుకుంటున్నారు. పారిపోండి పాడిపోండి లేని బుడ్డు ఆడకొచ్చిన యాదవ. ఎస్ అంత సీల్ ఎవరట్లా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యూషిట్ అంట, యూషిట్ బుల్షిట్ ఏదో ఒకటి. నాకు మాత్రం గేమే కావాలి. నాకు మాత్రం గేమే కావాలి. యూషిట్ బుల్షిట్ ఏదో ఒకటి, కానీ నాకు మాత్రం గేమ్ కావాలి. What a game, you know? World's greatest game in the world. Guys, ఇప్పుడైతే ఒక అంటే
మా ఫ్రెండ్ కలిసాడు కదా మా ఫ్రెండ్ తెలిసిపోయిందా మా ఫ్రెండ్ కాదు ప్రో ప్లేయర్ అని పాపన్న నువ్వే ఆడుతున్నట్టు పెద్ద ఇప్పుడు మేము ఈజీ అది ఈజీ కాదు తొక్క కాదు ఎవడరు ఓకే అందులో ఇప్పుడు మనం అయితే ఒక లెవెల్ మంచి స్కిన్ లీవ్ చేయరా ఓకే గైస్ ఫస్ట్ మనం అయితే ఐప్యాడ్ లెవెల్ అడుగుతాం దాని తర్వాత నెక్స్ట్ ఆర్టిస్ట్ లెవెల్ ఆర్టిస్ట్ వాట్ ఈస్ దట్ వంకాయ పుల్స్ వాట్ ఈస్ దట్ బయట నుంచి గ్రాఫిక్స్ బాగుందని పెట్టాను గైస్ లోపల ఎలా ఉంటుంది బజ్జీ ఉంటుంది వాట్ ఆ వంకాయ పులుసు yes guys అనుకున్నట్టు లోపల వంకాయ పులుసు ఉంది బజ్జీ కూడా తోటకూర వంకాయ పులుసు బలిసిందా అనుకోకండి ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎక్స్ట్రాలు ఎక్కువ జారిపోతుంది మిస్టర్ బీస్ట్ యూ డోంట్ హ్యావ్ మేనర్స్ యూ చికట్టో దద్ది దయం నేను వివేక్ డైలాగ్ ఎందుకన్నాను తెలుసా వివేక్ అన్నాను ఈవిడ చూస్తున్నట్టయితే నేను నీ ఫ్యాన్ అన్నా నీ దగ్గర మిస్టర్ బీస్ట్ స్కిన్ ఉందా పంది వాయిస్ చేస్తుంది నేనేం అడవిలో ఉన్నాను అనుకోకండి ఎందుకంటే ఐ మీన్ ద అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ పేరు చెప్పను ఎందుకంటే స్కామ్ జరుగుతాయి ఇట్స్ స్కామ్ అయిపోయి డైలాగ్ లేదు నేను ఇక్కడ ఉండగా అమ్మాయి మీద ఒక్క చేపడినా నేను అవుటేరా చీ ఏమంటారు నేను విన్నేరా చీ ఏమంటున్నా గైస్ ఈ స్టంట్ అయితే మా నాన్న ఇచ్చాడు జనం నుంచి వెళ్ళిపోమంటాడు 3, 2, 1 గో అదిందా ఓకే కదా మూతి పగలు కొడుతున్నాడు గైస్ ఓకే తగ్గించుకో ఇదే తగ్గించుకోండి గైస్ ఇంకో చెప్పడం మర్చిపోయా త్వరలోనే మన మూవీ రిలీజ్ అయిపోతుంది మీ నంబర్ అని తెలుసు అందుకనే ట్రైలర్ రిలీజ్ అయిపోతుంది ఇంకా ట్రైలర్ రిలీజ్ లేదు ఎప్పుడు చేద్దాం రా జూన్ సో ఇప్పుడు మనం అది ఇంకో వర్క్షిప్ లెవెల్ అయితే ఆడిపోతుంది ఏంటిది ఫ్లోరిస్ లాగా ఒకసారి ఆడుతుంది గైస్ ఈ అన్ని పచ్చ గేమ్స్ గైస్ చిన్న పిల్లలు ఆడే గేమ్స్ అని మనకి పెడతారండి బట్ ఈ చిన్న పిల్ల బచ్చా గేమ్ రిలీజ్ చేస్తారంటే వర్క్షిప్ లో అవ్వండి ఫ్లోరిస్ లావా అంట చిన్న పిల్ల లావా ల్యాండ్ చిన్న పిల్లలు ఆడే గేమ్ గైస్ అన్ని ఎక్కడో తేడా కొడుతుంది ఎక్కడో తేడా ఎవడు పడుకున్నాడు ఏడు మమ్మీ ఎవడీడు ఏరే అసలు నీకు డైలాగే అనడం రాదురా ఆపరా యువర్ రియల్లీ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఏంటిది అర్థం కాలేదు గైస్ నాకు అర్థం కాలేదు ఒక నిమిషం రీట్రై అమ్మ ఇదేనా ఓకే మన స్టెన్స్కి ఏం తక్కువ లేదనుకోకనే అరగంట ఫ్యాన్ లేకపోతేనే ఇంట్లో దడదలా కొట్టుకుంటాను ఇంకా ఫ్యాన్ ఉండంగా నేను రాకపోతే ఇంకెంత కొట్టుకుంటాను ఈ డైలాగ్ అర్థం కాలేదన్న మీకు కూడా తెలుసు ఈ డైలాగ్ మీనింగ్ ఏంటి చెప్తాను నేనండి అరగంట ఫ్యాన్ ఉండదు కరెంట్ పోతుంది ఎండాకాలంలో వర్షం పడుతుందంటే ఎవరు నమ్ముతారా మీరు నమ్మరని నాకు తెలుసు మీరు నమ్ముతారని నాకు తెలుసు బట్ వర్షమే ఎండమామ దంచేస్తున్నాడు ఈరోజు మనం ఇంకెప్పుడు జర్మలో ఎండమామ నుంచి విముక్తి పొందొచ్చు కానీ ఒక రీజన్ ఉంది ఎందుకు పోయినా నువ్వు పోతా అన్నా నువ్వు పోయినా గైస్ మీరు ఎండలో తట్టుకోలేని వాళ్ళైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పాట వినండి అది యూట్యూబ్ ఛానల్ కాకుండా వేరే యూట్యూబ్ ఛానల్ అయితే రిలీజ్ అయింది ఎండాకాలం మనసు ఒక గొడుగుల చోటడిగింది గొడుగులు కొందామంటే పరిసేమో కాలిగుంది ఇంత వేడి నా బాడీ తట్టుకోలేనంటుంది ఇంత
నా బాడీ నన్ను తట్టుకోవాలి. మాస్టారు మాస్టారు ఈ అన్న వల్ల అవుట్ అయ్యాను. నేను ఎందుకు అవుట్ చేయాలి అనుకుంటున్నాను. రాతు నువ్వు ఏం చేస్తున్నావురా? రే వాటర్ థ్యాంక్ యూ థ్యాంక్స్. యా థ్యాంక్స్. కురాతు కరాతు కూడా డీజే పాటలతో రంగులో ఉన్న స్టైలిస్ట్. ఇవి చెక్ పాయింట్స్. మామా నువ్వు డీజే కొట్టు, నేను డీజే కొట్టా. ఎందుకు డీజే కొట్టావరా? ఎందుకంటే నువ్వు చేసే పనికి. ఎందుకు మామా? ఏం చేసినా నీకు పాపం, నువ్వు చేసిన శాపంకి అంట. ఓకే. ఎండాకాలం మనసు ఒక గొడుగుల చూటడిగింది అనుకున్నట్టే నేను తవ్వినట్టు. మా తమ్ముడు గేస్ నోరిస్ అని యూట్యూబ్ ఛానల్లో మర్చిపోయావా? ఎస్ మర్చిపోయాను. చెప్పునా ఎవర్రా అదే అడ్డంగా అవుతుందే? నీ మొహం విన్నైపోయా ఆనందం. ఏంటది? ఓకే ఎక్కేద్దాం. ఎక్కడ తేడా కడుతుంది సీనా? ఓ షిట్ ఫాస్ట్ పెంచేశాడు రో. లాజామో లగత్రహో ఫ్రీగా ఎవరికైనా కావాలా? ఎవడగొద్దు. మాకు భయంకర టీ లాండర్ అది కూడా ఫేక్ అంట. ఓ గైస్ వచ్చేసాం. నాతో పెట్టుకోకండి అంటే వినవలే. ఎస్ గైస్ అండ్ ఈ వీడియోతో అయితే నేను ఎండ్ చేయాలనుకుంటున్నాను. పార్ట్ 2 కూడా మీకు వస్తుంది అనమాట. స్టంబుల్ ఫ్యాన్స్ ఎవరున్నారో ఈ విషయం తెలుసుకోండి. గుండా చచ్చిపోకండి. నెక్స్ట్ వీడియో నుంచి గేమింగ్ ఛానల్ అయితే ఓపెన్ చేయబోతున్నా. గేమింగ్ ఛానల్లో స్టంబుల్ గేస్ వీడియోస్ ఎక్కువ వస్తాయి. ఫ్రీ ఫైర్ వీడియోస్, మైన్క్రాఫ్ట్ ఫ్యాన్స్ అన్ని వీడియోస్ కన్నా మైన్క్రాఫ్ట్ వీడియోస్ ఎక్కువ వస్తాయి. రెడీగా ఉన్నారా? సో బై గైస్, సీ యూ నెక్స్ట్ టైం. అండ్ నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియోతో నేను చేస్తున్నాను. బై, సీ యూ అండ్ జై శ్రీరామ్.